హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా, మీరు లైక్ చేయడం వల్ల మరికొందరికి రీచ్ అవుతుందండి. ఈరోజు నేను పండు మిరపకాయల పచ్చడి చేయబోతున్నాను. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే హాఫ్ కిలో పండు మిర్చినే చూపిస్తున్నానండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, మార్కెట్లో అయితే తెచ్చానండి. ఇంక ఇవి నీళ్ళలో వేసేసి శుభ్రంగా కడిగేసుకోవాలండి. 1-2 సార్లు కడిగేసుకోండి. పైన ఏమన్నా మట్టి దుమ్ము అవి ఉంటుంది కదండి, అందుకోసం కడిగేసుకోవాలి. మొత్తం వేసేసి 1-2 సార్లు కడిగేసుకున్నాక ఇప్పుడు ఒక క్లాత్ అయితే తీసేసుకోవాలండి. క్లాత్ పైన మొత్తం వేసేసుకోవాలి. ఎండలో అయినా సరే, ఫ్యాన్ కింద అయినా సరే, మీ ఇష్టం అండి. తడి మొత్తం పోయేంత వరకు అయితే వెయిట్ చేయాలి. తడి మొత్తం పోవాలి. ఒకసారి అయితే క్లాత్ని తీసేసుకొని పైన కొంచెం తుడవండి. ఈ విధంగా తుడిచేసుకొని పక్కకు పెట్టేసుకోండి. పూర్తిగా చూడండి ఖరాబ్ అయిపోయిందండి, తీసేసాను పక్కకి. ఇంకా నేనైతే తొడిమెలు తీసేసి ప్లేట్లోకి అయితే తీసేసుకున్నానండి. పండు మిర్చిని తీసేసుకొని ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి సగంగా కట్ చేసుకొని మొత్తం మిర్చిని అయితే నేను కల్లుప్పు 1 గుప్పెడు వాడుతున్నానండి. చింతపండు 100 గ్రామ్స్ అండి, హాఫ్ కిలోకి. ఇంకా వేసేసి ఒక డబ్బాలోకి అయితే వేసేసుకోవాలండి. డబ్బాలోకి అయితే వేసేసి ఒక 4-5 రోజులు కదిలించకూడదండి. ఇంకా నేను 4-5 రోజులు అన్నాను కానీ ఇంకా ఎక్కువే టైం పట్టిందండి నాకైతే. సరే అని వదిలేసాను. చూడండి ఒక 20 డేస్ తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు చింతపండు అంతా బాగా నానిపోయిందండి ఇందులో. ఇప్పుడు కొంచెం తీసేసుకొని మిక్సీలోకి అయితే వేసుకుంటున్నానండి. కొంచెం మిక్సీ జార్లో వేసేసుకొని నేను మిగతా కొంచెం ఉంచేస్తానండి. అలాగనే ఎంత కావాలో అంత తీసేసుకొని మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందామండి. ఆయిల్ తీసేసుకొని తాలింపు గింజలు, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి వేసేసి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న పచ్చడిని ఇందులో వేసేసుకుందాము. వేసేసుకొని బాగా కలిపేసుకోండి. బాగా మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. మనకి ఏ సీజన్లో దొరికే కాయలు ఆ సీజన్లో మనం పెట్టేసుకోవాలండి పచ్చడి.